ఈ అంశం అన్నది వైసీపీకి ప్లస్సా మైనసా? ఈ అంశం అన్నది ప్లస్సా? ఈ రోజు వరకు రాజధాని విషయంలో కన్ఫ్యూజ్ గా మళ్ళీ కొత్త వైఖరి తీసుకున్నారు జగన్ అనే ఒక నెపం అనేది ప్రజల్లో ఉంది. అయితే నా అంచనా ప్రకారం రాజధాని అన్నది రాజకీయ నిర్ణయాలు చేయలేదు. కాకపోతే 24లో జరిగింది అంటారు కానీ మీరు 2 లెక్కలు తీసుకోండి. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు న్యాయ రాజధాని కర్నూలు అన్నారు. కర్నూలులో ఘోరంగా ఓడిపోయింది. అంటే హైకోర్టు ఇస్తానన్న కర్నూలులో. విశాఖపట్నానికి మెయిన్ సిటీ, మెయిన్ అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ నేను వచ్చి అక్కడే ముఖ్యమంత్రిగా ఉంటారన్నారు. ఆడ భారీ ఓటమి చెందారు. అంటే రాజధాని ప్రభావం ఎంత ఉంది? ఒకవేళ తెలుగుదేశం పార్టీ అనొచ్చు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు ప్రజలు, అమరావతిని యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఆ 2 చోట్ల ఓడిపోయిందని అనొచ్చు. బట్ తెలుగుదేశం అనుభవం కూడా ఉంది కదా. 2019 ఎన్నికల్లో ఈయన రాజధాని ఇస్తానన్నాడు, మీరు ఇచ్చేసినారు. అమరావతిలో ఇచ్చేశారు, పరిపాలన ప్రారంభించారు, మరి 2 చోట్ల ఓడిపోయారుగా. లోకేష్ గారు ఓడిపోయారుగా మంగళగిరిలో, తాడేపల్లిలో రాజధాని కేంద్రంలో ఓడిపోయినారు. రాజధాని ఇచ్చిన పార్టీ రాజధాని ఇచ్చింది, అక్కడ పరిపాలన చేసింది. జగన్ గారిని ఇస్తానన్నాడు, ఇస్తానన్న చోట ఓడిపోయినారు, ఇచ్చిన చోట ఓడిపోయినారు. బట్ రాజధాని అనేది ప్రజల జీవితాలు నిర్ణయించదు సార్. 2019 ఎన్నికలకి 2024 ఎన్నికలకి ఆ వ్యత్యాసం లేదంటారా? రాజధాని అన్నదే ఒక ప్రామాణికంగా తీసుకున్నారా? 2019లో ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇద్దాము, ఆయన ఒకసారి చూద్దాము, రాజన్న బిడ్డరా అనేది లేదా? 2019 ఎన్నికల్లో తెలుగుదేశం మీద వ్యతిరేకత, జగన్ ఒక అవకాశం ఇవ్వాలనే అనుకూలత 2 పనిచేసాయి. రాజధాని అంటున్నారు పనిచేసింది. నేనంటుంది రాజధాని ఇచ్చారు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ వారసుడు కదా, మంగళగిరి కూడా పార్ట్ ఆఫ్ పార్ట్ రాజధాని కదా. రాజధాని ఇచ్చినప్పుడు 2 తెలుగుదేశం పార్టీ గాని అక్కడ అమరావతి వాళ్ళు కానీ మళ్ళీ జగన్ వస్తే రాజధానికి ప్రమాదం అని ఆ నియోజకవర్గంలో ప్రచారం చేసినారు. మీరు ఇంకోటి చూడండి, ఎలక్షన్ రిజల్ట్స్ చూడండి. తాడేపల్లిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిండొచ్చు, కానీ అమరావతి రాజధాని ప్రాదేశిక 19 గ్రామాల్లో భారీ మెజార్టీ వచ్చింది తెలుగుదేశం పార్టీ. అంటే అమరావతి రైతులు నమ్మల. 2019లో జగన్ గారు వాడు ఇల్లు కట్టుకున్నాను, నేను రాజధాని బాగా నిర్మిస్తానని నమ్మడానికి నిదర్శనం ఏంటంటే తాడేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం ఓడిపిన అమరావతి ప్రాదేశిక 19 గ్రామాల పరిధిలో ఒక చోట తెలుగుదేశం వైసీపీ 3వ ప్లేస్ కూడా వెళ్ళిపోయింది. కానీ వాళ్ళు నమ్మలేదు. కాబట్టి రాజధాని అంశం ఆధారంగా ఎన్నికల ఫలితాలు నిర్ణయించబడవు. కాబట్టి మావిగన్ను కూడా కొంత రోజు చర్చ అవుతుంది, డిసప్పాయింటెడ్ ఉంటుంది. దాన్ని అంగీకరించకపోతే ఏంటిది మళ్ళీ మొదటికి వచ్చారు జగన్ అనే అభిప్రాయం రావచ్చు. అలాంటిదే తప్ప ఇది రాజకీయాలు నిర్ణయించదు. 2024 ఎన్నికల్లో కూడా రాజకీయాలు నిర్ణయించలేదు, అమరావతి నిర్ణయించలేదు. చాలా అంశాలు నిర్ణయించి అందులో అమరావతి ఒకటి. నిర్ణయించుంటే కూటమిలో మొదటి అజెండా అమరావతి ఎందుకు లేదు? కూటమి మేనిఫెస్టోలో మొదటి అజెండా ఏంటి? పెన్షన్స్ ఉన్నాయి, కారణం చూడండి, ఏదో 5వ అంశం 6వ అంశంలో ఉంది ఏకైక రాజధాని. ఓకే రైట్. మనతో పాటు కొండా రాజీవ్ కూడా జాయిన్ అయ్యారు. రాజీవ్,